నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా శనిగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కాలభైరవుణ్ణి ఏ విధంగా ఆరాధన చేయాలో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈ రోజు నుంచి రోహిణీ కార్తె ప్రారంభమవుతుంది. అంటే ఎండలు విపరీతంగా పెరుగుతాయి. రోహిణీ కార్తె సందర్భంగా సూర్యభగవానుణ్ణి మనస్సులో స్మరించుకోవటం, సూర్యుడి ద్వాదశ నామాలు పఠించడం ద్వారా సూర్యుడి అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శనిగ్రహ దోష నివారణకు కాలభైరవ ఆరాధన విశేషంగా సహకరిస్తుంది. శనివారం సందర్భంగా శివాలయంలో ఉన్నటువంటి కాలభైరవుడి మందిరానికి వెళ్ళాలి. కాలభైరవుడిని దర్శనం చేసుకోవాలి. కాలభైరవుడికి జలాభిషేకం అంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి శుద్ధోదకంతో కాలభైరవుడికి అభిషేకం చేయించుకుంటే శనిగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. కాలభైరవుడికి మారేడు దళాలతో చేసే పూజ విశేషమైనటువంటి అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి కాలభైరవుడి అనుగ్రహం కోసం మారేడు దళాలతో కాలభైరవుడికి అర్చన చేయించుకోవాలి. కాలభైరవుడికి ప్రీతిపాత్రమైన దీపం 4 ఒత్తుల దీపం కాబట్టి కాలభైరవుడి సమీపంలో ప్రమిదలో నువ్వుల నూనె పోసి 4 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. కాలభైరవుడికి ప్రదక్షిణలు చేసుకోవాలి. అలాగే కాలభైరవుడి వాహనమైనటువంటి శునకానికి కాలభైరవుడి అభిషేకం పూర్తయిన తర్వాత మినుములతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంగా వేయాలి. ఇలా చేస్తే కాలభైరవుడి అనుగ్రహానికి పాత్రులై శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కాలభైరవుడు అనేక రూపాలలో ఉంటాడు. అసితాంగ భైరవుడు, రురుభైరవుడు, ఉన్మత్త భైరవుడు, క్రోధ భైరవుడు, చండ భైరవుడు, కపాల భైరవుడు, ఇలా మొత్తం 8 రూపాలలో కాలభైరవుడు ఉంటాడు. కాబట్టి ఓం అష్టభైరవాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ కాలభైరవుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము త్రికాలములలో కాలభైరవ అష్టకాన్ని పఠించినా శ్రవణం చేసినా కాలభైరవుడి అనుగ్రహానికి పాత్రులై శనిగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఎవరైనా మంత్రశాస్త్రపరంగా ఒక మంత్రాన్ని స్వీకరించి ఆ మంత్రాన్ని జపించుకోవాలంటే ముందుగా కాలభైరవుడి అనుగ్రహాన్ని పొందాలి. కాలభైరవుడి అనుగ్రహం పొంది ఆ తర్వాత మంత్రజపం ప్రారంభించినట్లయితే మంత్రసిద్ధి త్వరగా ఏర్పడుతుంది. అందువల్ల ఒక మంత్రాన్ని జపం చేసుకునే ముందు కాలభైరవుడికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన శ్లోకం చదువుకోవాలి. ఆ శ్లోకం ఏంటంటే అతిక్రూర మహాకాయ కల్పాంత దహనోపమ భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి. ఇది శ్లోకం. అంటే ప్రళయకాలంలో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి బల పరాక్రమాలు కలిగినటువంటి కాలభైరవుడా, అలాగే భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి, మంత్రజపం చేసుకోవటానికి నీ అనుజ్ఞను మాకు ఇవ్వు అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్నటువంటి అంతరార్థం. కాబట్టి మహాకాయ, పెద్ద కాయము, పెద్ద శరీరము కలిగి క్రూరత్వము కలిగి ఉండి ప్రళయకాలంలో కూడా ఉండేటటువంటి భైరవ నీకు నమస్కారం, మాకు మంత్రసిద్ధిని కలిగింపజేయి అని ఈ శ్లోకం చదువుకొని మంత్రజపం ప్రారంభించినట్లయితే కాలభైరవుడి అనుగ్రహం వల్ల త్వరగా మంత్రసిద్ధి ఏర్పడుతుంది. శనివారం సందర్భంగా శివాలయంలో కాలభైరవుడిని దర్శనం చేసుకొని ఈ విధి విధానాలు పాటించడం ద్వారా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన ఆదివారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాదవిహార శ్రీధర నందకిశోర నవనీత చోర నాదవిహార శ్రీధర. ద్వైతము కానిది అద్వైతం. ఈ మాట ఎందుకు అనడం? ఏకమంటే సరిపోతుంది కదా అంటే సరిపోదన్నారు ఆయన. ఎందుకంటే నీకు ద్వైతము కనబడుతోంది కనుక ద్వైతము కాదు అని చెప్పాల్సి వస్తుంది ఇక్కడ. కనుక ఎంతవరకు ద్వైతం అనుకుంటావో అప్పుడు నీకు జ్ఞానం బోధించేటప్పుడు ద్వైతము లేదు, ఉన్నది ఒక్కటే అని చెప్పాలి కనుక అద్వైతం అన్నారు ఇక్కడ. అద్వైతంలో ద్వైతం ఉంటుంది కానీ ద్వైతంలో అద్వైతం ఉండదు. అంటే అర్థం ఏంటి? ద్వైతం ఎంతవరకు నీకు అనుభవంలో ఉంటుందో అప్పుడు అది ద్వైతము కాదు నాయన, 2 లేవు ఒక్కటే అని చెప్పేది అద్వైతం. కనుక అద్వైత దర్శనం అనే మాట ఏదైతే ఉన్నదో ఉపనిషత్తుల్లో మాట తీసుకున్న అద్వైతాత్మ దర్శనం, 2గా లేని ఏకమైన ఆత్మ యొక్క దర్శనాన్ని, దర్శనం అంటేనే జ్ఞానం, అది సాత్విక జ్ఞానం అని చెప్పబడుతుంది.
సాత్వికం సమ్యక్ దర్శనం విద్ధి అన్నారు ఇక్కడ. కనుక తజ్ఞానం విద్ధి సాత్వికం. సాత్వికం అనగా సమ్యక్ దర్శనం, సంపూర్ణమైన జ్ఞానాన్నే సాత్విక జ్ఞానం ఉండాలి. ఎందుకంటే సాత్వికుడికే స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే దీపం యొక్క యథాస్వరూపము రంగులేని గాజుకి ఎలా తెలుస్తున్నదో, బ్రహ్మము యొక్క యథార్థ స్వరూపము నిర్మలమైన సత్వగుణం ఉన్నవాడికే తెలుస్తుంది. మనం చెప్పిన ఉదాహరణ మర్చిపోవద్దు. కాస్త తేలిగ్గా ఎరుపు రంగు రాస్తే రజోగుణం, ఒక తారు గాజుకి రాసి దీపం దగ్గర పెడితే తమోగుణం, అక్కడ ఏమీ కనబడదు. కానీ ఏదో కాస్త మసక్ కనబడుతుంది, అది దీపం యొక్క యథార్థ స్వరూపం కాదు. కాస్త ఎరుపు రంగు రాసి చూశారనుకోండి, అది దీపం యొక్క యథార్థ స్వరూపం కాదు. కానీ ఏ రంగు లేని గాజును కానీ పెడితే యథార్థ స్వరూపం కనబడుతుంది, గాజు దీపం కాదు. అలాగే సత్వగుణం పరమాత్మ కాదు, కానీ దీపాన్ని శుద్ధమైన గాజు ఎలా చూపిస్తుందో సత్వగుణం కలిగిన వాడు బ్రహ్మమును సరిగ్గా అర్థం చేసుకోగలడు. అది చెప్పడం ఇక్కడ. అందుకే సత్వగుణంతో తెలుసుకునే జ్ఞానమే సమగ్రము గనక సాత్వికం విద్ధి అని చెప్పడంలో సాత్వికం సమ్యక్ దర్శనం విద్ధి అన్నారు. సాత్విక జ్ఞానం అనగా సమ్యక్ దర్శనం. ఈ జ్ఞానాన్ని ఏమంటారండి? సాత్విక జ్ఞానం. ఇక తర్వాత రాజస జ్ఞానం. ఇది వెతుక్కుని ఎవరికి వాళ్ళు మేము ఎక్కడున్నామో టిక్ చేసుకోవచ్చు, బయటికి చెప్పకండి. పైగా ఒక్కటి తెలుసుకోవాల్సిందేనంటే, ఒకరు పూర్తిగా రాజసంలో, ఒకరు పూర్తిగా తామసంలో, ఒకరు పూర్తిగా సాత్వికంలో ఎప్పుడూ ఉండరు. ఇది కూడా గమనించుకోవాలి. మూడింటి కలబోతే అందరు. అయితే వాళ్ళ పూర్వ సంస్కారముల రీత్యా ఈ గుణముల యొక్క బాహుళ్యం ఉంటుంది ఇక్కడ. ఒకటికి తమో గుణం విపరీతంగా ఉంటుంది. వాడిని మీరు తలకిందులుగా పెట్టినా, పక్క నుంచి వాడికి నిద్ర రాకుండా ఇంజెక్షన్లు ఇచ్చినా వాడికి ఒక్కటెక్కదు, బాధలేదు. ఎందుకంటే వాడు తమో గుణం యొక్క పాళ్ళు ఎక్కువ, వాడు తరించడం కష్టం. కానీ వాడికి కూడా మార్గం వేస్తున్నాడు భగవానుడు ఇందులో. అందుకు 3 చెప్పడం ఉద్దేశం ఏంటంటే, మనది మనం తెలుసుకుంటూ పైకి వెళ్ళే ప్రయత్నం. ఇందులో గొప్పది మాత్రం సాత్వికం. ఎప్పుడైతే గొప్పది చెప్పామో అది కావాలని అందరూ అంటారు. అందరికీ మంచే కావాలి, అందరికీ సాత్వికం కావాలి కానీ ఉందా లేదా తెలియదు ఇక్కడ. కానీ సాత్వికం చెప్పడంలో ఆదర్శాన్ని చూపించాడు ఇక్కడ. ఎందుకు సాత్వికం అంటే, అది మాత్రమే నన్ను తెలుసుకోగలదు గనక అది ఇస్తున్నానయ్యా, అందుకు అది ముఖ్యమని చెప్తున్నాను అన్నాడు ఇక్కడ. కనుక అది పొందడానికి అడ్డంకిగా ఏమున్నాయో వాటిని క్రమక్రమంగా వర్జిస్తూ సాత్వికమైన అభ్యాసం చేయాలి. అందుకే ఆహారం మొదలుకున్న అభ్యాసం అంతా చెప్పడానికి కారణం అదే మొదటి నుంచి. అందుకే విడిచిపెట్టాల్సినవి ఉన్నాయి గనక వాటి గురించి తెలుసుకోవాలి, పొందాల్సినది ఉందో లేదో తెలియదు కనుక దాని గురించి తెలుసుకోవాలి. ఇక్కడ తెలిసింది కదా. కానీ పొందాల్సిందేది సాత్వికం. బ్రహ్మమును తర్వాత ముందు సాత్విక జ్ఞానం పొందాలి. అందుకే త్యాగయ్య భక్తి బిచ్చమియ్యవే రామయ్య, సాత్వికమగు నిజ భక్తి బిచ్చమియ్యవే అన్నాడు ఇక్కడ. ఎందుకంటే తామస భక్తులు ఉన్నారు, రాజస భక్తులు ఉన్నారు. తెలుసా, నేను నిన్న 1,00,000 జపం చేశాను. వాళ్ళు రాజసం అంటే చేయకూడదని కాదు, వాళ్ళకి ఒక్క ఈశ్వర స్పృహ కానీ మంత్ర చైతన్యం కానీ అది చేస్తున్నప్పుడు నిర్మలమైన భావాలు ఏమీ లేవు. అయితే అది ఎవడో కోటుకు వస్తుంది. ఆ సాత్విక గుణం కూడా ఇంతవరకు మోక్షమే కోరుకు అనుకున్నాం. సాత్విక గుణం కూడా పూర్తిగా రావడం ఈ కొద్ది మందికో. అందుకు పొందాల్సింది అది కనుక దానికే ప్రధానమైనటువంటి విషయం చెప్తున్నాడు. ఇక రాజస జ్ఞానం ఎలా ఉంటుందో చెప్తున్నాడు. పృథక్త్వేన తు యజ్ఞానం నానాభావాన్ పృథక్ విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం. వీడు ఏవి తెలుసుకోకుండా ఉంటాడా? వీడు తెలుసుకుంటున్నాడు కనుక జ్ఞానం అన్నారు. వాడు ఏదో తెలుసుకుంటున్నాడు, బుద్ధి పనే తెలుసుకోవడం, కానీ వాడికి తెలుస్తుంది నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ ఏది కనుక ఎవడైనా గొప్ప గొప్ప తెలివైన వారు, మేధావులు, కవులు, సైన్సుల్ని ఆవిష్కరించిన వాళ్ళు, వీళ్ళందరినీ పట్టుకుని వాళ్ళందరూ బ్రహ్మజ్ఞానులు సాత్విక జ్ఞానులు అనకూడదు. వాళ్ళలో రాజస జ్ఞానమే ఉంటుంది ఇక్కడ. రాజస జ్ఞానం ఏంటంటే పృథక్త్వేనతు, పృథక్ అంటే వేరుగా చూడడం దాని యొక్క అలవాటయ్యా అన్నాడు. ఎందుకంటే వేరువేరుగా సమస్తము కనబడుతున్నప్పుడు ఏకంగా ఎలా చూస్తామండి? అంతా వేరువేరుగా కనబడుతున్నప్పుడు ఏకంగా ఎలా చూస్తాం అనేవాళ్ళు రాజసులు. వాళ్ళు ఎప్పుడు వేరుగానే చూస్తారు వారికి ఇంకోటి. ఎందుకంటే వాడికి తలనొప్పి వచ్చింది, వస్తే నాకు తలనొప్పి రావాలా? లేదు కదా. అందరూ ఏకమైనప్పుడు వాడికి తలనొప్పి వస్తే నాకు రావాలి కదా అంటారు. ఇలా వాదించే వాళ్ళు కనబడుతూ ఉంటారు ఇక్కడ. అందరూ ఒకటి ఎలా అవుతారండి? కానీ తలనొప్పి తలకు వస్తుంది, తలలు వేరు. ఆత్మ ఒకటి కానీ తలలు ఒకటి కాదు కదా. ఈ ఎరుక వాడుకుంటుంది, ఈ ఎరుక వీడికి ఉండదు. ఎందుకంటే ఏకత్వాన్ని చూడలేదు, అనేకత్వాన్ని చూస్తున్నాడు కనుక వీడికి ఎప్పుడు కూడాను ఉండే భావం ఏంటంటే వీరు నేను అని ఎప్పుడు ఇదే భావం. దీనితోనే రాగం ద్వేషం అహం మమ. ఇంకక్కడి నుంచి ఇటు వెళ్తాడు, అటు వెళ్ళలేడు. కనుక రాజసం ఇంత ప్రమాదకారి. అది పోతపోసిన పాత్రలు ఎవరినైనా చెప్పండి అంటే బోళ్ళంతమంది మనకు కనబడుతూ ఉంటారు రాక్షసులు పురాణాల్లో. ఒకడు ఆయనే కనబడుతున్నాడు, పెద్ద ఆయన హిరణ్యకశిపుడు. పిల్లాడు చెప్పాడు, వీరు నేమను మతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక. అంటే ప్రవర్తిల్లేవారు రాజసులు. మరి సాత్వికులు ఎలా ఉంటారు? సర్వమున్నతని దివ్య కళామయమంచు అని అంటారు.
అంది కలడంబోది కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్ని దిశలన్ పవళ్ళ నిశలన్ అనే పద్యం చదవగానే అంబోదిని కుంభిని అంటే సముద్రాన్ని, భూమిని, నింగిని, అదేవిధంగా భూతాలని చూసేవాళ్ళు రాజసులు, కలడు అనే దాన్ని చూసేవాడు సాత్వికుడు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ భేదం. ఎలాగా అంటే ఉపాధి దర్శనమే తప్ప తదంతర్గత చైతన్యంపై ఎటువంటి భావము లేనటువంటి వాడెవడో వాడు రాజసుడు. వాడు ఎప్పుడు కూడా పృథక్త్వేనతు యజ్ఞానం అంటే వేరువేరుగా ఉన్న వాటిలో నానాభావాన్ వివిధ విధాలుగా పృథక్త్వేన వేరువేరుగా ఉన్న వాటిలో వేరువేరే ఉంటుంది, నానా రకాలుగా ఉంటుంది అని సర్వభూతముల యందు ఈ విధంగా ఎవడు తెలుసుకుంటున్నాడో వాడి జ్ఞానం పేరు రాజస జ్ఞానము. సాధారణంగా వీరే ఎక్కువ. అందుకే వీరికి ఎప్పుడు ఏకత్వం చెప్పినా అర్థం కాదండి. నాయన ఒకే పరమేశ్వరుడు విష్ణువుగా, శివుడిగా, గణపతిగా వ్యక్తమవుతున్నట్టు వీడు జీర్ణించుకోలేడు. అంటే వీళ్ళు రాజసం అనమాట. వాళ్ళ సిద్ధాంతాలు రాసినా, పుస్తకాలు రాసినా వాళ్ళు రాజస్థాయిలో ఉండిపోతారు. వాళ్ళు ఎప్పుడు భేదాన్ని దర్శిస్తారు. అది తెలుసుకో. అందుకే జ్ఞానం అనగా అభేద దర్శనం జ్ఞానం అని సాత్విక్ గుణానికే పెద్దపీట వేసింది వేదాంత శాస్త్రం. అభేద దర్శనం జ్ఞానం, భేదాన్ని చూడకుండా ఉండగలగడమే జ్ఞానం. వీడు అన్ని భేదమే చూస్తాడు ప్రతిదానిలో, వ్యక్తికి వ్యక్తికి భేదం. ఎందుకంటే ఉపాధి దృష్టే వీడికి ఉంది తప్ప ఆత్మదృష్టి లేదు గనక ఏకమైన ఆత్మదృష్టి పరమాత్మ దృష్టి లోపించడం చేత అనేకమైన విభిన్న దృష్టి, ఉపాధి దృష్టి వీడికి స్థిరపడిపోయింది. ఆ కారణం చేతనే విష్ణువు అనగానే వాడికి చతుర్భుజాలతో ఒక మూర్తి, శివుడు అనగానే శూలం పట్టుకున్న ఒక మూర్తి, ఇలా మూర్తులు పడతాయి. కానీ విష్ణువుకి శివుడికి అర్థం ఒకే ఆత్మ అనేది వీడికి తెలియదు. రెండు నామాలు ఒకే ఆత్మకైనప్పుడు రెండు రూపాలు కూడా ఒకే పరమాత్మ కదా అని ఎరుకు వాడుకుండదు. అందుకే మహానుభావులు ఎందరో ఘోషిస్తూ శివోవా కేశవోవా ఏకోదేవ అని ప్రస్తావించిన శ్రీ విష్ణురూపాయ నమశివాయ అని వేద ప్రమాణాలతో చెప్పినప్పటికీ కూడా ఈ ద్వేషాలతో కుతకుతలాడిపోతున్న వాళ్ళు కనబడుతూనే ఉంటారు. ఎందుకంటే లోకం అంతా సత్వగుణంతో కూడి ఉండదు కదా. సత్వగుణం ఉంటే దేవలోకం అయిపోతుంది. ఇక్కడ ఇది మనుష్యలోకం కదా, మిశ్రమే. అందుకే రాజస తామస సాత్వికాలు ఉంటాయి కనుక వీళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. శనివారం అనగానే కలియుగవాసుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధన చేసేటువంటి సంప్రదాయం. శనివారం రోజున మాత్రం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు తప్పనిసరిగా ఆవు నెయ్యి మాత్రమే ఉపయోగించాలి. ఆవు నెయ్యి ఉపయోగించడం వలన ఆయన గోవిందుడు కాబట్టి, గో సంరక్షకుడు కాబట్టి, గోపాలకుడు కాబట్టి ఆయన మనకు సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పేసి శాస్త్రం. శనివారం ఎవరైతే ఉపవాసం ఉండి ఇలాంటి విధి విధానాలని గనక వెంకటేశ్వర స్వామికి అనే భావనతో గనక ఎవరైతే చక్కగా ఆచరిస్తారో వారికి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారు తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలని ప్రసరింపజేస్తాడు. వెంకటేశ్వర స్వామిని కొలిచేటువంటి వారు ఆయన పాదుకల్ని తప్పనిసరిగా ప్రతినిత్యం కూడాను మనసు నిండా తలుచుకొని శరణాగతి కోరాలి. అంటే వెంకటేశ్వర పాదాలకి అద్వితీయమైనటువంటి ప్రభావం ఉన్నది. అది బ్రహ్మ కడిగిన పాదం కాబట్టి అంతటి విశిష్టకరమైనటువంటి మహోన్నతమైనటువంటి పాదానికి శరణాగతి కోరుతూ పూల మాలికను సమర్పించి వెంకటేశ్వర వజ్ర కవచం అనేటువంటిది కనుక ఈ రోజున పఠించినట్లయితే కలియుగవాసుడైన వెంకటేశ్వరుడు మన్ని పట్టి పీడిస్తున్నటువంటి శనిగ్రహ దోషాన్ని కూడాను తొలగిస్తాడు. అంతేకాకుండా కర్మరీత్యా అనుభవించేటువంటి అనేక ఈతి బాధల్ని సైతం తొలగింపజేసి ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట అన్న సందంగా స్వామివారిని మనసు నిండా నింపుకొని పిలిస్తేనే చాలు, వెంటనే మన మొర ఆలకించి మనకు ఆనందకరమైనటువంటి జీవన విధానాన్ని ప్రసాదిస్తాడు ఆ తిరుమల వెంకటేశ్వరుడు. అందుకే మనసు నిండా ఆయన్ని మనం శనివారం నాడు తప్పనిసరిగా ధ్యానం చేద్దాం. తిరుమల వెంకటేశ్వర శరణు శరణు, మదిలోన నీ నామం ఎప్పుడు మరువలేనయా ఓ శేషసేన అంటేనే చాలు.
ఈ మది నిండా ఆ శేషశయనుడే కనిపించాలి. అలా మనసు నిండా తలుచుకొని గనక వెంకటేశాయ నమః అనుకుంటేనే చాలు, స్వామివారు మనకి చక్కటి ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదిస్తాడు సుమా. సర్వే జన సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీవేంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:41. తిథి విధియ సాయంకాలం 6:54 వరకు. నక్షత్రం జ్యేష్ఠ ఉదయం 10:33 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం ఉదయం 5:45 నుంచి 7:28 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 4:29 ప్రారంభం. అది మరుసటి రోజు ఉదయం 5:45 వరకు ఉంది. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం శనివారం. శనివారం రోజున మనం సూర్యోదయం కంటే ముందు లేవాలి. అంటే 5:45 ముందే లేచి స్నానాధికాన్ని పూర్తి చేసుకోవడం మంచిది. ఎందుకంటే దుర్ముహూర్తం అక్కడితో ప్రారంభమై ఉదయం 7:30 దాకా ఉంటుందన్నమాట. అందుకని అలాగనే మనం కేజింపావు నువ్వుల నూనెతో శివునికి అభిషేకం చేసి ఆ నూనెలో పసుపు కలిపి ఆవులకు ఒళ్ళంతా రాయడం, గోసేవ, గోవుకు కాస్త ఆహారం పెట్టడం. అలాగనే 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి వాటిని బెల్లం కలిపి ఆవులకు పెట్టడం. వెంకటేశ్వర దీపారాధన చేసుకోవడం. హనుమంతునికి 21 అప్పాలు నివేదన చేయడం, పూజ చేయడం, తమలపాకులతో కానీ సింధూరంతో కానీ. ప్రదక్షిణాలు చేయడం, విశేషించి హనుమాన్ చాలీసా పారాయణ 11 సార్లు కానీ 108 సార్లు కానీ చేయగలగడం. వీటన్నిటి వల్ల కూడా గ్రహ సంబంధమైన దోషాలన్నిటినీ జయించి ధార్మికమైన మార్గంలో విజయాన్ని సాధించగలుగుతాం. విశేషించి వర్తమాన కాలంలో ఆంజనేయ స్వామిని ధర్మరక్షణ కోసం అందరూ పూజించడం, ప్రార్థించడం చాలా చాలా అవసరం. ఎందుకంటే అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యంతవ కిం వద రామదూత దయా సింధో ధర్మరక్షాం కురు ప్రభో అనే మంత్రాన్ని చేసుకుంటూ ఉంటే ధర్మం కాపాడబడుతుంది. ధర్మం కాపాడబడితే సుఖాలు వాటితో నవే వస్తాయి. ముందు ధర్మం కాపాడబడాలి కదా. అందుకని నేటి ఆణిముత్యాలు. విజయానికి ఒకే ఒక మార్గం, మరొకసారి ప్రయత్నించడమే. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. నిండిపోయినటువంటి బింది ఇక నీరు పట్టక అంచుల వెంట ధార పడిపోతే ఎలా ఉంటుందో అలా లోపల పట్టని ఆనందము ఇక కందుల వెంట ధారలుగా పడిపోతే ఆ స్థితి హనుమ. ఇన్ని సౌందర్యాల్ని ఒక్క శ్లోకంలోకి తీసుకురావడం వాల్మీకి మహర్షి కవితా సౌందర్యం. కాబట్టి సుముహూర్తమివధ్యాత్వా భాష్ప పర్యాకులేక్షణ సీతామాశ్రిత్య తేజస్వీ హనుమాన్ విలలాప.
అస్యాదేవ్యా యథారూపమంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య చ యథారూపం తం చేయమసితేక్షణ. ఇది ఒక పరమాద్భుతమైన శ్లోకం సుందరకాండలో. అస్యాదేవ్యా యథారూపం అంగప్రత్యంగ సౌష్ఠవం రామస్య చ యథారూపం. రాముడు ఎలా ఉంటాడో సీతమ్మ అలా ఉంది. పైకి అన్వయం, రాముని యొక్క అంగప్రత్యంగముల సౌష్ఠవం ఎంత అందంగా ఉంటుందో, ఆ చేతులు ఎలా ఉండాలో, వేళ్ళు ఎలా ఉండాలో, గోళ్ళు ఎలా ఉండాలో, కాళ్ళు ఎలా ఉండాలో, నడుము ఎలా ఉండాలో, గుండెలు ఎలా ఉండాలో అలా ఉంటాడు రాముడు. సాముద్రికానికి సరిపోయేటట్టు అలా ఉంది మా తల్లి బాహ్యం. ఆంతరం సీతమ్మలో రాముడు కనపడుతున్నాడు. అదేమిటి, అలా ఎక్కడైనా కనపడతారా? సీతమ్మ రాముళ్ళే ఎలా ఉంటుంది? ఒక్కనాటికి ఉండదు. కానీ తత్వత ఏమిటో తెలుసా? విశ్వనాథుణ్ణి ఎక్కడ చూస్తారు? విశ్వంలోనే చూడాలి. విశ్వమునందు విశ్వనాథుణ్ణి చూడాలి. విశ్వాన్ని వదిలి విశ్వనాథుడు ఎక్కడ కనపడతాడు? ఆయన అంతటా నిండిపోయి ఉన్నాడు. ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై హస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపం ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేత్యవం బ్రహ్మాండ వ్యాప్త దేహ అంటోంది యజుర్వేదం. అంతటా ఆయన నిండిపోయి ఉన్నాడు. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే అంటాడు శుకబ్రహ్మ భాగవతంలో. అంతా హరిస్వరూపమే. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఆ యోగికి విశ్వము కనపడదు, అంతటా విష్ణువు కనపడతాడు. అందుకే విష్ణు సహస్రనామానికి మొదటి నామం విశ్వం. మిగిలినవన్నీ 999 నామాలు ఆ నామానికి వ్యాఖ్యానాలు. నిజానికి విశ్వమే విష్ణువు. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభు అని కదూ. విశ్వమునందు విశ్వనాథుణ్ణి చూడాలి, అమ్మవారి యందు అయ్యవారిని చూడాలి. అందుకే సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు గొప్ప చమత్కారం చేశారు. అమ్మవారి చుబుకానికి పోలిక చెప్పలేకపోతే పరమశివుట్ట అమ్మవారి ముఖం అద్దంలా ఉందని ఇలా గడ్డాన్ని అద్దానికి ఉండే పిడిలా ఉంటే అది పట్టుకుని ఇలా ఎత్తి చూసేట. చూస్తే ఇప్పుడు ఆవిడ ముఖం అద్దంలా ఉంటే ఆవిడ ముఖంలో ఎవరు కనపడతారు? ఆయనే కనపడతాడు. అంటే అమ్మవారు ప్రకృతి స్వరూపిణి అయితే అమ్మవారిలో అయ్యవారు కనపడుతున్నారంటే విశ్వమునందు విశ్వనాథుడు కనపడుతున్నాడు. నా అద్దం ముందు నించుంటే నా అద్దంలో నా బింబమే ప్రతిబింబంగా కనబడినట్టు. ఇప్పుడు సీతమ్మ యందు రాముడు కనపడ్డాడంటే యోగిగా దర్శనాన్ని పొందుతున్నారు. ఇన్ని విషయాలు ఒక శ్లోకంలోకి బాహ్యంలో కథకి సరిపోయేటట్టు సంసార తరణముతో సుందరకాండ సమానమని రచన చెయ్యాలంటే మహానుభావుడు వాల్మీకి దక్కింది. అటువంటి ఋషి పరంపరలో అటువంటి ఋషులిచ్చినటువంటి వాంగ్మయానికి వారసులమై రామాయణానికి మేము వారసులం, రామాయణం మేము చదువుకుంటాం, రామాయణం చెప్పుకుంటాం, రామాయణం మా జాతికి చెందినది అని చెప్పుకునేటట్టు పుట్టడానికి ఎన్ని కోట్ల జన్మల అదృష్టం చేసుకుంటే ఈ దేశంలో పుట్టుంటాను. ఎన్ని జన్మలెత్తినా ఈశ్వర ఈ రామాయణ భారత భాగవతములకు వారసుడిగా ఈ దేశమునందే పుట్టెదనుగాక. కాబట్టి అస్యాదేవ్యా యథారూపమంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య యథారూపం తం చేయమసితేక్షణ. తుల్యశీలా వయోవృత్తాం తుల్యాభిజనలక్షణాం రాఘవోర్హతి వైదేహీం తం చేయమసితేక్షణ. ఆయన అంటున్నారు పైనుంచి చూసి, దాంపత్యం అంటే ఇది. దాంపత్యం అంటే 4 కలవాలి, 4 సమానంగా ఉంటేనే దాంపత్యం. అందుకే మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, దాంపత్యంలో ఎప్పుడూ కూడా పెద్దలైనటువంటి వారు ఒక మాట అనకూడదు. ఆయన చాలా బాగుంటాడు కానండి ఆవిడ అలా ఉంటుంది ఏమిటి, లేకపోతే ఆవిడ చాలా బాగుంటుంది కానీ ఆయన ఏమిటంటే అలా ఉంటాడు, ఆ మాట అనకూడదు పెద్దలు. అందుకే ఎప్పుడైనా సరే ఒకరికొకరు తగినవారనాలి. చూడండి శంకరాచార్యులు వారి శివానందలహరి చేస్తూ కళాభ్యాం చూడాలంకృత చిచి కళాభ్యాం నిజ తప ఫలాభ్యాం అంటారు. ఒకరి తపస్సుకొకరు ఫలమైనారు అంటారు తప్ప ఎవరెక్కువ ఎవరు తక్కువ అన్నది ఉండదు. కాబట్టి ఇద్దరూ కూడా దాంపత్యము అంటే పెద్దలు నిర్ణయించినారు అంటే ఈ 4 చూస్తారు అని గుర్తు. శీలము తుల్యశీల, తుల్య అంటే సమానంగా ఉండాలి అని, శీల అంటే స్వభావము. ఆవిడ స్వభావం ఏమిటి? అదే ఆయన స్వభావము అయ్యి ఉండాలి. ఆయన స్వభావం ఒకటే ఆవిడ స్వభావం ఒకటే అనుకోండి. ఆవిడ ఎక్కడైనా ఓ దేవాలయం వచ్చిందో, కార్తీక పౌర్ణమి వచ్చింది, కాస్త ఓ 1 కిలో ఆవు నెయ్యి తీసుకొచ్చి, ఉంది కదా ఐశ్వర్యం, నెలకో 80,000 సంపాదిస్తున్నారు కదా ఆయన అని చెప్పి కాస్త ఓ ముకుట్లో పోసి ఓ 16 ఒత్తులు వెలిగించుకుందాం అనుకుంది. ఎందుకు ఇంత ప్రమిదిలో పోస్తే చాలదేమిటి, ఆర్డీ వేసుకోవచ్చు అన్నాడు అనుకోండి. నా ప్రారంధం అని కళ్ళబడి నీళ్ళెట్టుకు దీపం పెట్టుకుంటుంది. పెళ్లి చేయడం 80,000 చూసి చేయకూడదు, స్వభావాలు చూడాలి. స్వభావాలు చూడకపోతే ఇద్దరి మధ్య అగ్నిహోత్రం ప్రబలుతుంది. శీలము అంటే స్వభావము అని అర్థం. తుల్యశీల
వయో. భర్త తనంత తాను గురువు, అందుకని పెద్దవాడై ఉండాలి వయస్సులో. రాముడి కన్నా సీతమ్మ చిన్నది, అందుకని తుల్యశీలా వయో వృత్తాం. వృత్తాం అంటే నడవడి. ఆయన నడవడి ఎలా ఉంటుందో ఆవిడ నడవడి కూడా అలా ఉంటేనే. ఇంటికి ఓ అతిథిని పిలిచారనుకోండి, ఆయన ఏదో సంతోషంగా రండి అన్నాడు, వచ్చారా, రోజు ఎవరినో ఒకళ్ళని తీసుకొస్తారు ఆయన. మా ఇంట్లో ఇది అలవాటేలేండి అందనుకోండి ఆవిడ, ఇంకేం తింటారు మీరు వెళ్ళాక. ఆయన ఎంత ఆదరంగా పిలిచారో అంతకన్నా ఆదరంగా ముందు రోజు పొద్దున్నే ఫోన్ చేసి ఏం తింటారు, ఎప్పుడు వస్తారు అని ఎంతో ప్రేమతో ఆ ఇల్లాలు మాట్లాడింది అనుకోండి, యువతలైన ఇల్లాలతోటి ఆ ఇంటికి వెళ్ళి తింటే వంట పడుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. త్రిత మహర్షి ఎంతో సంతోషిస్తూ తన అన్నల కన్నా ముందుగా నడుస్తున్నాడు. ఏకతుడు ద్వితుడు పశువులను తోలుకుంటూ వెనకాల వస్తున్నాడు. ఇంతలో అన్నలిద్దరికీ అధికంగా ఉన్నటువంటి పశువులను చూసేసరికి చెడుబుద్ధి పుట్టింది. ఇలా మాట్లాడుకున్నారు, ఈ పశువులను మనం త్రితడుకి ఇవ్వద్దు, వీటిని మనమే పంచుకుందాం, వీటి నుంచి మనమే లబ్ధి పొందుదాం. అయితే ఇవి త్రితడి దక్కనే దక్కకూడదు, మనకే దక్కాలంటే ఏం చేయాలి? ఈ త్రితడి అడ్డును మనం ఎలా తొలగించుకోవాలి? వీడు పోతే మనకు బాగుంటుంది, ఇన్ని ధనం, ఇంత డబ్బులు, ఇవన్నీ పశువులు, ఇవన్నీ మనకు కలుగుతాయి, మనం ఇద్దరం పంచుకోవచ్చు. ఏం చేస్తే ఇవన్నీ మన వశమైపోతాయి అని అంతా వారు ఆలోచించారు. ఆ పశు సంపదను చూసి వారిలో ఆశ బాగా పెరిగిపోయింది. పశువులను తోలుతూ దూరంగా ఉన్నటువంటి త్రితడుని చూస్తూ ఏకతుడు ద్వితుడు బాగా మాట్లాడుకున్నారు, ఆలోచనలు చేశారు. ఈ పశువుల మూలంగా ధనం ఎంత వస్తుందో ఊహించుకొని బాగా లెక్కలు వేసుకున్నారు. మళ్ళీ ఆ పాపాత్ములు ఇలా ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. ఈ త్రితడుకి నోట్లో చదువు ముక్క ఉంది, మనకేమో అంతంత మాత్రంగా ఉంది, కర్మలు ఎలా చేయించాలో కూడా మాకు బాగా తెలుసు, అది మనకు రాదు, వాడికి తెలుసు, ఎక్కడ చెంబు తీసి పెట్టాలో తెలియదు, సమయానుకూలంగా పూలు వేయాలో అక్షతలు వేయాలో తెలియదు, ఇవన్నీ మన త్రితడుకి బాగా వచ్చు, మనకు క్రియ తెలియదు, మంత్రాలు వస్తే ఏం ప్రయోజనం, క్రియ తెలియదు, క్రియతో పాటు మంత్రాలతో పాటు క్రియ రెండు ఉండాలా. అయ్యో, త్రితడు యాగం చేశాడంటే తిరుగులేదు, అతడు నేర్పరి, వేదాలను బాగా చదువుకున్నాడు, అంచేత ఇలాంటి ఆవులను ఇతడెన్నిటినో సులభంగా సంపాదించేస్తాడు, ఇందులో సందేహమే లేదు. అతడికి ఇక శక్తి ఉంది, ఇంకా బాగా సమర్థత వేరే ఉంది, కనుక మనం ఈ ఆవులను తోలుకొని పోదాం, త్రితడు ఇష్టం వచ్చిన చోటుకి పోతాడులే, మనం వాడి గురించి పట్టించుకోనక్కర్లేదు అనుకున్నారు. ఆ రాత్రి సమయంలో వారు పశువులతో ప్రయాణం చేస్తున్నారు. ఇంతలో వారికి దారిలో ఒక భయంకరమైన తోడేలు కనిపించింది. అప్పుడు వారు సరస్వతీ నదీ తీరాన ఉన్నారు. వారు వెళుతున్న దారిలోనే ఒక పెద్ద బావి ఉంది. త్రితుడు అన్నలిద్దరి కంటే ముందుగా వస్తున్నాడు. ఎదురుగా కొంచెం దూరంలో త్రితడుకి తోడేలు కనిపించింది. త్రితడు ఎంతో భయపడ్డాడు, వేగంగా పరిగెత్తాడు. అప్పుడు త్రితడు పరిగెత్తుతున్నటువంటి దారిలోనే పెద్ద బావి ఉంది. ఆ బావి సకల భూతాలకు భయంకరమైంది, మహాఘోరమైంది, అగాధమైనది. అలాంటి బావిలోకి త్రితడు డబ్బున పడిపోయాడు. అన్నల కోసం బావి లోపల నుంచి గట్టిగా అరిచాడు. ఆ అరుపులను అన్నలు విన్నారు కూడా. తమ్ముడు బావిలో పడ్డాడని తెలుసుకున్నారు. ఇంతలో మరో పక్క ఉన్నటువంటి తోడేలు భయంకరంగా అరిచింది. దానికి వారు భయపడ్డారు. ఒక పక్క బావిలో పడ్డ త్రితడు అరుస్తున్నాడు. ఆ అరుపులు విన్నవారు త్రితడుని పట్టించుకోలేదు.
కొద్దిగానే ఉన్న నీటిలో దుమ్ము కొట్టుకొని ఉన్నటువంటి ఆ బావిలోనే త్రితడుని విడిచి ఆవులను తోలుకుంటూ వెళ్ళిపోయారు. ఇంతలో త్రితడు చుట్టూ చూశాడు. తాను బావిలో పడ్డాడని గ్రహించాడు. ఆ బావి లతలు గడ్డితో బాగా దట్టంగా ఆవరించబడింది. దాన్ని చూసి త్రిత మహర్షికి మరణ భయం పుట్టింది. ఏమైతానో తెలీదు. ఆహా, నేను యజ్ఞాలు చేశానే కానీ సోమపానాన్ని చేయలేకపోయాను, అందుచేత ఇక్కడే సోమపానం చేస్తాను అనుకున్నాడు. బుద్ధితో బాగా ఆలోచించాడు. అప్పుడు త్రిత మహర్షికి అక్కడ బావిలో వ్రేలాడుతున్నటువంటి ఒక చక్కని లత అదృష్టం కొద్దీ కనిపించింది. వెంటనే త్రితడు ఆ లతనే సోమంగా భావించాడు. అంటే యజ్ఞంలో కొన్ని సోమపానం అంటే అనేకమైనటువంటి మూలికలు, ఆ మూలికల యొక్క రసమే సోమపానం అంటారు. అంటే అప్పుడు ఆ నక్షత్రంలోనే, అటువంటి నక్షత్రంలోనే తీసుకొచ్చి ఆ తీగలంతా వేసి ఆ తీగలన్నీ పిండాల, దాన్ని సోమపానం అంటారు. అంతేగాని మనమంతా సోమపానం అంటే చాలామంది తప్పు తెలుసుకున్నారు. చాలా అవి కాదు, ఆ ఔషధులతో సంబంధించినటువంటి తీగలతో ఆ నక్షత్రంలోనే దాన్ని సంపాదన చేస్తారు ఆ అడవికి వెళ్ళి. అందుకని అంత శక్తి దాంట్లో ఉంటుంది సోమపానం. అక్కడే బావిలో వేలాడుతున్నటువంటి ఒక చక్కని లత అదృష్టం కొద్దీ కనిపించింది. వెంటనే ఆ త్రిత్రుడు ఆ లతనే సోమంగా భావించాడు. బాగుంది. తక్షణమే రుక్కులను, యజస్సులను, సామలను మనసులో భావించాడు. చిన్న చిన్న రాళ్లనే దానిని నూరటానికి సాధనాలుగా చేసుకున్నాడు. ఆ లత నుండే రసాన్ని తీశాడు. అక్కడ ఉన్న కొద్ది నీటినే ఆజ్యంగా భావించాడు. హోమం ప్రారంభించాడు. దేవతలకు కూడా అందులో భాగం కల్పించాడు. ఇంతలో సోమరసాన్ని పూర్తిగా తయారు చేశాడు. ఆహుతులను ఇస్తూ మంత్రాలను పెద్దగా చదివాడు. ఆ శబ్దం మంత్రశక్తి వల్ల స్వర్గం దాకా వినిపించింది. బ్రహ్మవేత్తలు చెప్పిన విధంగానే అక్కడ త్రితరుడు చక్కగా యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంతో స్వర్గలోకం కలత చెందింది. దానికి కారణం మాత్రం దేవతలకు తెలియలేదు ఏమిటిది అని. కానీ దేవగురువు అయినటువంటి బృహస్పతికి మాత్రం తెలిసింది. ఆయన భీకరమైన ధ్వనులు విన్నాడు. వెంటనే దేవతలందరితోనూ ఇలా అన్నాడు, ఓ దేవతలారా, త్రిత మహర్షి యజ్ఞం చేస్తున్నాడు. ఇప్పుడు మనము యజ్ఞం చూడటానికి వెళదాం రండి. ఈ యజ్ఞానికి మనం తప్పకుండా వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. తప్పించుకోవాలని చూస్తే వారికి ఎవరెవరు అనుకుంటారో పెద్ద ప్రమాదం కలుగుతుంది. త్రితస్య వర్తతే యజ్ఞ తత్ర గచ్చా మహేసురాగ. ఆ మహాతపస్వి కనుక కోపిస్తే ప్రత్యేకించి ఇతర దేవతలను కూడా సృష్టిస్తాడు. ఆయనంత శక్తి ఉంది ఆయనకి, కనుక పదండి అన్నాడు. దేవతలు దేవగురువు మాటలు విని వెంటనే బావి దగ్గరకు వెళ్ళారు. బావిలో యజ్ఞం చేస్తున్న త్రిత మహర్షిని చూశారు. ఆ మహర్షి పరమ తేజస్సుతో వెలిగిపోతున్నాడు. దేవతలు ఆ మహర్షితో, ఓ మహాత్మా, నీ యజ్ఞానికి మేము సంతోషించాం. మహాత్మా, మేము చాలా సంతోషించి మా భాగాలను మేమే అందుకోవాలని స్వయంగా ఇక్కడికి వచ్చాం అన్నారు. అప్పుడు త్రిత మహర్షి ఇలా అన్నాడు, ఓ దేవతలారా, నన్ను చూడండి, నేను ఎక్కడ ఉన్నానో గమనించండి. ఇది ఘోరమైన బావి, ఇందులో నేను స్పృహ తప్పి పడిపోయాను అని చెప్పి త్రిత మహర్షి యథావిధిగా దేవతలను పూజించాడు. మంత్రసహితంగా వారి వారి యాగభాగాలను వారికి ఇచ్చాడు. దేవతలు ఆ భాగాలను పుచ్చుకొని ఎంతో ఆనందించారు. త్రిత మహర్షికి కోరుకున్న వరాలను ఇవ్వాలనుకొని వరం కోరుకోమన్నారు. అప్పుడు ఆ మహర్షి దేవతలతో, ఓ దేవతలారా, నన్ను ఈ బావి నుండి కాపాడండి. అలాగే ఆ కూపంలో నీటిని తాకిన వారికి సోమపాన ఫలము లభించేలాగా వరాన్ని ఇవ్వండి అని కోరాడు. దేవతలు ఆ వరాన్ని త్రిత మహర్షికి ప్రసాదించారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి సరస్వతీ నది
అలలతో ఉప్పొంగింది, బావిలోకి నీరు చేరింది. అప్పుడు ఆ పొంగుతో త్రిత మహర్షి దేవతలను పూజిస్తూ పైకి వచ్చాడు. దేవతలు మహర్షిని ఆశీర్వదించి స్వర్గానికి వెళ్ళారు. తరువాత త్రితుడు ఎంతో ఆనందంతో తన ఇంటికి వచ్చాడు. అంటే సరస్వతి నది మొత్తం ఆ బావిలో వెళ్ళిపోయింది. అది ఇంగటానికి కూడా ఒక కారణం అయిపోయింది. అక్కడ త్రితుడు తన సోదరులను చూసేసరికి ఆయనకు తన దివ్య జ్ఞానంతో వారు లోభంతో చేసిన పాప పని గుర్తుకొచ్చింది. వెంటనే త్రితుడు వారిని నిందిస్తూ త్రితుడు శాపించాడు. మీరు పశువుల మీద లోభంతో నన్ను విడిచి పారిపోయారు. ఆపదలో ఉన్నానని కూడా కనికరించలేదు. నేనెంతగా అరుస్తున్నా మీ మనస్సు కరగలేదు. కనుక ఇలా పాపకర్మలు చేసినందుకు ఫలంగా మీరు తోడేళ్లుగా మారుదురుగాక, తోడేళ్ళైపోండి. మీరు 15 దంతాలతో అటు ఇటు సంచరిస్తూ ఉంటారు. మీకు కొండముచ్చులు, ఎలుగుబంట్లు, కోతులు పుడతాయి అని శపించాడు. వెంటనే త్రిత మహర్షి శాపం ఫలించింది. ఏకతుడు, ద్వితుడు క్షణాల్లో తోడేళ్లుగా మారిపోయారు. వేగంగా పరిగెత్తి పారిపోయారు. ఓ జనమేజయ మహారాజా, ఇది త్రిత మహర్షి యొక్క కథ. ఇలా మహర్షుల వల్ల ఆ తీర్థం ఏర్పడింది. బలరాముడు అక్కడ నీటిని తాగాడు. ఆ ప్రదేశంలో విప్రులను పూజించాడు. అక్కడ విప్రులకు రకరకాలుగా దానాలను దానం చేశాడు. బలరాముడు ఉదార హృదయం కలవాడు. నదీ తీరం వద్ద ఉన్న ఉదపాన తీర్థాన్ని చూసి మాటిమాటికి మెచ్చుకున్నాడు. తర్వాత బలరాముడు అక్కడి నుంచి వినశన తీర్థానికి చేరుకున్నాడు. అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 37వ అధ్యాయం. వైశంపాయ మహర్షి జనమేజయుడికి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, ఆ తరువాత బలరాముడు వినశన తీర్థానికి వెళ్ళాడు. అక్కడ 4వ వర్ణం వారిపైన, అభీరులపైన ద్వేషంతో సరస్వతీ నది అదృశ్యమైపోయింది. అంటే అప్పుడే ఏదో ద్వేషంతో, ఏదో ఋషుల మీద ఉండే ద్వేషంతో అది మాయమైపోయింది. అందువల్ల ఋషులు ఎప్పుడూ ఆ ప్రదేశాన్ని వినశన అంటారు. బలరాముడు అక్కడ ఉన్నటువంటి సరస్వతీ నది నీటిని తాకాడు. అక్కడి నుండి సుభూమికా తీర్థానికి వెళ్ళాడు. అక్కడ ఎప్పుడూ అప్సరసులు అలసట లేకుండా రకరకాల ఆటలు ఆడుతూ ఉంటారు. అక్కడ ప్రతి మాసంలోనూ విప్రులు, దేవతలు, గంధర్వులు పూజిస్తూ ఉంటారు. ఆ పుణ్యతీర్థానికి ఎప్పుడు దేవతలు, గంధర్వులు, విప్రులు వస్తూనే ఉంటారు. అటువంటి తీర్థం అది. గంధర్వులు, అప్సరగణాలు కలిసి అక్కడికి వచ్చి సంచరిస్తూ ఉంటారు. దేవతలు, పితరులు అంటే వారిపై ఎప్పుడు అదే పనిగా పవిత్రమైన పూలవాన కురుస్తూ ఉంటుంది. పూల వర్షము అని చెప్తారు. సరస్వతీ తీరంలో ఉన్నటువంటి చక్కని నేల అప్సరసలకు క్రీడా వేదిక అయ్యింది. ఎందుకంటే నీళ్లు లేవు కదా, పెద్ద విశాలంగా ఉండింది. అందుకే అక్కడి ప్రాంతానికి సుభూమిక అని పేరు. బలరాముడు కొంచెం నీళ్లున్నాయిలేండి అక్కడ స్నానం చేసి విప్రులకు ధనం అక్కడ దానం చేశాడు. దివ్య గీతాన్ని, వాద్యాల ధ్వనిని విన్నాడు. దేవగంధర్వ రాక్షసుల వివిధ విగ్రహాలను చూశాడు. తర్వాత గంధర్వ తీర్థానికి వెళ్ళాడు. తపస్సంపన్నులైన విశ్వావసు మొదలైనటువంటి గంధర్వులు అక్కడ ఎంతో ఆనందాన్ని కలిగించే నృత్యాలు చేస్తారు, వాద్యాలు వాయిస్తారు, గానం చేస్తారు. అక్కడ బలరాముడు విప్రులకు గొర్రెలు, మేకలు, గాడిదలు, వంటెలు, బంగారం, వెండి మొదలైన రకరకాల దానాలు చేశాడు. వారికి నచ్చిన పదార్థాలు వండించాడు. వారికి ఇష్టమైన భోజనాలు కూడా పెట్టించాడు. వివిధ ధనాలతో వారిని సంతోషపెట్టి వారి ప్రశంసను పొందాడు. తర్వాత విప్రులతో కలిసి బయలుదేరి గర్గ శ్రోతస్సు అనే ప్రదేశానికి వెళ్ళాడు. చాలా బాగుంది, మంచి తీర్థాలు, పేరు వినటానికే అద్భుతంగా ఉంది.
అక్కడ గర్గముని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆయన తపశ్చేత పవిత్రమైన అంతఃకరణాన్ని కలిగి ఉన్నాడు. ఆయన వృద్ధుడు. ఆయనకు కాలజ్ఞానం, కాలగతి, గ్రహ నక్షత్రాల అనుకూలత, దారుణాలు, శుభాలు అన్నీ తెలుసు, బాగా తెలుసు. సరస్వతీ నది యొక్క చక్కని తీర్థం ఆయన నివాసం. ఆయన పేరు మీద ఆ ప్రదేశానికి గర్గశ్రోతస్సు అనే పేరు ఏర్పడింది. ఋషులందరూ ఆ గర్గ మహర్షి నుంచి కాలజ్ఞానం తెలుసుకోవటం కోసం ఎప్పుడూ ఆయనను సేవిస్తూ ఉంటారు. బలరాముడు అక్కడికి వెళ్ళి పవిత్రమైన హృదయం గల మునులకు యథావిధిగా ధనాన్ని దానం చేశాడు. చక్కని ఆహారాన్ని పెట్టాడు. అక్కడి నుండి శంఖ తీర్థానికి వెళ్ళాడు. సరస్వతీ తీరం వెంబడి తీర్థయాత్ర చేస్తున్నటువంటి బలరాముడు మహాశంఖం అనే చెట్టును చూశాడు. అది మేరు పర్వతంలాగా ఉన్నతంగా ఉంది. శ్వేత పర్వతంలాగా వెలిగిపోతూ ఉంది. ఋషులు దానిని సేవిస్తూ ఉంటారు. ఆ పర్వతం మీద యక్షులు, విద్యాధరులు, అమిత బలం గల రాక్షసులు, అమిత శక్తి గల పిశాచాలు, వేల కొద్ది సిద్ధులు ఉన్నారు. ఈ పిశాచాలంటే మామూలుగా మనం అనుకునేటువంటి భయపడించే పిశాచాలు కాదవి. శాపగ్రస్తులైనటువంటి పిశాచాలు. కథలో చాలా చోట వస్తుంటాయి, పిశాచాలు కూడా యుద్ధానికి వచ్చారు అని. ఈ శాపగ్రస్తులైనటువంటి ఒక పిశాచాలు. అంతేగాని ఎవరో అకాల మృత్యుంతో సచిన పిశాచాలు ఉంటారు, అది కాదు. పరేతాత్మలు పిశాచాలు కాదవి. ఇవి శాపగ్రస్తులైనటువంటి పిశాచాలు. కానీ వీళ్ళంతా దేవతలు. ఈ పిశాచాలంతా అమితమైన బలం ఉంటుంది, ఎవరికి కనపడరు. వారందరూ కూడా రుచికరమైన ఆహారాన్ని విడిచి వ్రత నియమాలు పాటిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు అక్కడ ఉన్నటువంటి చెట్ల నుంచి లభించే పండ్లనే తింటూ ఉంటారు. తమ నియమాల ప్రకారంగా విడివిడిగా సంచరిస్తూ ఉంటారు. మనుష్యులకు కనిపించుకోకుండా తిరుగుతూ ఉంటారు. ఇలా ఆ మహాశంఖం చెట్టు లోకంలో ప్రసిద్ధి చెంది ఉంది. ఆ చెట్టు సరస్వతీ తీరంలో లోక ప్రసిద్ధమైన పవిత్ర తీర్థమై ఉంది. ఆ పవిత్రమైన ప్రదేశంలో బలరాముడు పాలు ఇచ్చే గోవులను, రాగి, లోహపాత్రలను, వివిధ వస్త్రాలను దానం చేశాడు. ద్విజులను, మహర్షులను పూజించాడు. ఆ తర్వాత బలరాముడు పవిత్రమైనటువంటి ద్వైతవనానికి వచ్చాడు. అక్కడ వివిధ వేషాలు ధరించి ఉన్నటువంటి మనుషులను చూశాడు. ఉన్న మునులను కూడా చూశాడు. నీటిలో మునిగి నియమాలను పాటిస్తున్న విప్రులను కూడా పూజించాడు. అక్కడ కూడా యథావిధిగా విప్రులకు భోగ సామగ్రిని దానం చేశాడు. అక్కడి నుంచి సరస్వతీ నదికి దక్షిణ వైపు ఒడ్డు వైపుకు యాత్ర చేశాడు. కొంత దూరం నడిచి దగ్గరలో ఉన్న నాగధన్వ తీర్థానికి వెళ్ళాడు. అది నాగరాజు అయినటువంటి వాసుకి యొక్క నివాసము. అక్కడ వాసుకి చుట్టూ ఎన్నో పాములు కూడా ఉంటాయి. అక్కడ ఎప్పుడూ 14,000 మంది మహర్షులు నివసిస్తూ ఉంటారు. ఒకనాడు దేవతలు అక్కడికి వచ్చి వాసుకిని అంటే పాములన్నిటికీ రాజుగా అభిషేకించారు. అక్కడ పాముల వల్ల భయం లేదు. అక్కడ కూడా బలరాముడు విప్రులకు రత్నాలు దానం చేసి తూర్పు దిక్కు వైపుకు వెళ్ళాడు. అటువైపున 1,00,000 తీర్థాలు ఉన్నాయి. బలరాముడు అక్కడున్న తీర్థాల్లో స్నానం చేశాడు. అక్కడ ఉన్న మహర్షులు చెప్పినట్లుగా ఉపవాస నియమాలను కూడా పాటించాడు. చేయవలసినటువంటి దానాలు చేశాడు. అక్కడ తీర్థాలలో నివసిస్తున్నటువంటి మునులకు నమస్కారం చేశాడు. వాళ్ళు సూచించిన దారిలో మళ్ళీ తీర్థయాత్ర చేశాడు. గాలికి దిశ మారిన వృష్టిలాగా బలరాముడు మళ్ళీ సరస్వతీ నది తూర్పు ముఖంగా ప్రవహిస్తున్నటువంటి వైపుకు ప్రయాణం చేశాడు. అప్పుడు బలరాముడు తెల్లగంధం పూసుకొని ఉన్నాడు. నాగలి పట్టుకున్నాడు. ఆ ప్రదేశంలో బలరాముడు ప్రత్యక్షంగా నదీమ తల్లి అయినటువంటి సరస్వతిని చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆ సరస్వతీ నది నైమిషారణ్యములో నివసించే మునులను దర్శించాలని వెనక్కి తిరిగి
తూర్పు దిక్కుగా ప్రవహిస్తుంది అన్నాడు. ఆ మాటలు విని జనమేజయుడు ఆశ్చర్యపోతూ ఇలా అడిగాడు, ఓ మహర్షి, ఆశ్చర్యకరమైన విషయాన్ని చెబుతున్నారు. సరస్వతీ నది ఎందుకని వెనక్కు తిరిగి అంటే తూర్పు వైపు ప్రవహించింది? దీనికి గల కారణాన్ని నాకు చెప్పండి. అప్పుడు బలరాముడు సరస్వతీ నదిని చూసి అక్కడ ఎందుకు ఆశ్చర్యపోయాడు? ఈ విషయాలు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి, దయచేసి నా ఈ సందేహాలను తీర్చండి అని అడిగాడు. అప్పుడు వైశంపాయన మహర్షి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, పూర్వం 12 ఏళ్ల పాటు సుదీర్ఘమైన యజ్ఞం ఒకటి ప్రారంభమైంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః